చెప్పడానికి మైథిలి నాగ చైతన్య లేదా ఓకే. మైథిలి 10 ఆజ్ఞలు చెప్తుంది. బైబిల్లో మరి ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి కనుక ఇక్కడ 10 ఆజ్ఞలు మరి దేవుడు మోషేకి ఇశ్రాయేల్ ప్రజల కోసం అందించాడు. ఆ 10 ఆజ్ఞలను మరి చిన్న పాప మైథిలి తెలియజేస్తుంది. నా పేరు మైథిలి. నేను 10 ఆజ్ఞలు చెప్పబోతున్నాను. మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండో ఆజ్ఞ, నువ్వు విగ్రహారాధనలు చేయకూడదు, వాటిని పూజింపకూడదు. మూడో ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా హెచ్చరింపకూడదు. నాలుగో ఆజ్ఞ, పరిశుద్ధ దినములను చక్కగా ఆచరించి మనసులో జ్ఞాపకం ఉంచుకునుము. ఐదో ఆజ్ఞ, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. ఆరో ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. ఏడో ఆజ్ఞ, దొంగలింపకూడదు. ఎనిమిదో ఆజ్ఞ, వ్యభిచరింపకూడదు. తొమ్మిదో ఆజ్ఞ, నీ పొరుగు వారిపై అబద్ధ సాక్ష్యం పలకకూడదు. పదో ఆజ్ఞ, నీ పొరుగు వారిది దేనిని ఆశింపకూడదు. పది ఆజ్ఞలు చెప్పినటువంటి మైథిలికి ప్రైజ్ ఇస్తాము. అయితే ఈ ప్రైజెస్ కోసం ఒకసారి, ఈ ప్రైజెస్ అనేటువంటివి డిసెంబర్ 31 రాత్రి ప్రైజెస్ ఇస్తారా? రైట్. డిసెంబర్ 31 మీరు చెప్పేటువంటి ప్రతి వాక్యానికి మీకు ప్రైజులు ఉంటాయి. ఈ ప్రైజులు డిసెంబర్ 31 ఇస్తారు. నెక్స్ట్ వెన్నెల, చిన్న పాప వెన్నెల 12 మంది శిష్యుల పేర్లు చెప్తారు. 12 మంది శిష్యుల పేర్లు మనకు కూడా గుర్తుండవు కదా. ఈ పాప 12 మంది శిష్యుల పేర్లు చెప్తుంది. యేసుక్రీస్తు వారి యొక్క 12 మంది శిష్యులు. నా పేరు వెన్నెల. నేను ఇప్పుడు శిష్యుల పేర్లు చెప్పబోతున్నాను. ఫస్ట్ది సియోను, తర్వాతది సెకండ్ది తోమా, థర్డ్ది మత్తయ్య, ఫోర్త్ది పేతురు, ఫోర్త్ది యోహాను, థర్డ్ ఆంద్రేయ, దనియేలు, బర్తలోమి, నిప్పి. ఓకే, చిన్న పాప కదా, మరి 12 మంది శిష్యుల పేర్లు దాదాపు 6-7 పేర్లు చెప్పింది. ఎవరైనా చెప్తారా మరి 12 మంది శిష్యుల పేర్లు? ఎవరైనా చెప్తారా? చిన్నపిల్లలే. ప్రైజ్ చెప్తుంది. నేర్చుకోలేదా? సరే, ఈసారికి నేర్చుకోవాలి. తర్వాత 12 గోత్రాల పేర్లు, యాకోబు యొక్క 12 గోత్రాల పేర్లు. మరి చిన్నబాబు రితీష్ చెప్తాడు 12 గోత్రాల పేర్లు. నా పేరు రితీష్ కుమార్. నేను 12 గోత్రాలు చెప్పబోతున్నాను. మొదటిగా రూబేను, రెండవది షియోను, మూడవది లేవి, నాలుగవది యూదా,
ఐదవది దాను, ఆరవది ఇషాకాను, ఏడవది ఇస్మకారు, ఎనిమిదవది జబులూను, ఎనిమిదవది ఇషాను, ఆషేరు, తొమ్మిదవది మనీషే, పదవది యోషోబు, పదకొండవది మనీషే, పన్నెండవది బెన్యామీను. వాళ్ళు చెప్తుంటే కనీసం ఎంకరేజ్మెంట్ కూడా లేదు, అసలు చప్పట్లు కొట్టి వాళ్ళని అభినందిద్దామని కూడా లేదా? చప్పట్లు కొట్టి వాళ్ళని అభినందిస్తే వాళ్ళు చెప్తారు, వాళ్ళు బాగా నేర్చుకున్నారు. కానీ ఇంకో విషయం ఏంటంటే చాలా తక్కువ సమయం నేర్చుకున్నారు వాళ్ళు, చాలా తక్కువ సమయంలో వాళ్ళు నేర్చుకోవడం జరిగింది. తర్వాత పరలోకంలో మరి ఆ యొక్క పట్టణానికి ఉన్నటువంటి పరలోక పట్టణమునకు మరి 12 రాళ్ళు ఉంటాయి. 12 రాళ్లతో పరలోక పట్టణం అనేటువంటిది కట్టబడింది. మనమైతే అది ఇటుక రాయి, మన ఎవరు చెప్తున్నారు రాళ్ళ పేర్లు చెప్పమంటే ఇక్కడ ఏదా పాప, ఈ పాప అంటుంది ఇటుక రాయి, రాళ్ళు ఏంది అమ్మాయి అంటే ఈ అమ్మాయి అంటుంది ఇటుక రాయి ఒకటి, సిమెంట్ రాయి ఒకటి అని చెబుతుంది ఈ అమ్మాయి. పరలోకంలో మరి మన కోసం నిర్మించబడినటువంటి ఆ పట్టణానికి 12 రాళ్ళు. అవి ఇప్పుడు కెన్నీ ఏమన్నా ఇంగ్లీష్లో చెప్తాడు, జెస్సీ తెలుగులో చెప్తుంది. అలాగా మరియా ఉందా, కెన్నీ వస్తాడు. Is Kenanya Partha. I would like to say 12 rocks names. First one Johnson, second one Sapphire, third one Agate, fourth one Onyx, fifth one Ruby, seventh one Chrysolite, eighth one Beryl, ninth one Topaz, 10th one Chrysoprase, 11th one Jacinth, 12th one Amethyst. తెలుగులో చెప్పడం అంటేనే కష్టం. మరి చిన్నబాబు ఇంగ్లీష్లో చెప్పాడు, చాలా తక్కువ సమయం నేర్చుకున్నాడు. ఈసారి కరెక్ట్గా నేర్చుకుంటాడు. అలా పిల్లలందరూ కూడా చాలా తక్కువ సమయం, జస్ట్ 4-5 రోజులే, 4-5 రోజుల్లోనే ఇవన్నీ నేర్చుకున్నారు. మనకి అది ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో ఉంటాయి. 21వ అధ్యాయము 21వ అధ్యాయం 19వ వచనం. ప్రకటన 21వ అధ్యాయము 19వ వచనం ఉంటాయి. మొదటిది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. ఈ పేర్లు ఇంగ్లీష్లో చాలా బాగుంటాయి. ఈ పేర్లలో ఇంగ్లీష్లో చాలా బాగుంటాయి. వాటిలో నాకు బాగా నచ్చే పేరు ఏంటంటే క్రిసోలైట్. క్రిసోలైట్ అనే పేరు బాగుంటుంది. అది ఈ పేరు ఒకవేళ
మా కనుక అమ్మాయి పుడితే కనుక అదే పేరు పెడతానని చెప్పాను హెప్సీకి, కానీ పొరపాటుగా అబ్బాయి పుట్టాడు. రైట్. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు ఎవరో ఇప్పుడు ఆత్మఫలము గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఆత్మఫలము ఉన్నది. ఇంగ్లీష్లో ప్రైజ్ చెప్తుంది. ఎందుకు నేర్చుకోలేదు? మరి ఇది ఎందుకని మరి చెప్పాలి కదా నేర్చుకోకపోతే. ఆత్మఫలము నిహారిక, తెలుగులో నిహారిక చెప్తుంది, మరి ఇంగ్లీష్లో నా పేరు నిహారిక. గలతీ 5వ అధ్యాయం 22వ వచనం చెప్పబోతున్నాను. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలతము, మంచితనము, విశేషము, సాత్వికము, ఆశ్రయ నిర్గ్రహం, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశ్రయ నిగ్రహం. మళ్ళీ ముందుది వెనక్కి. ఓకే, వెరీ గుడ్, బాగా చెప్పారు. సరే, నేను చూసిన విషయం ఏంటంటే మరి నిహారికకి ఆత్మఫలము చెప్తుంది, మేరీ చెప్తుంది. మేరీ వచ్చి చెప్తాను అనుకుంటున్నాను నేను. నేర్చుకోలేదా? చెప్తున్నావు కదా, వచ్చి అనుకుంటున్నాను నేను. వస్తే చెప్పు కదా. నిహారిక కూడా ఆ అమ్మాయి ఒకరోజే అవుతాయి, ఇంకా ఒకరోజు షాపింగ్ అనేది ఒకరోజే ఉంది, ఒకరోజు నేర్చేసుకుంది మీ అమ్మాయి. సంతోషం. తర్వాత కీర్తనలు 23వ అధ్యాయము జెస్సీ లేదుగా. కీర్తనలు 1వ అధ్యాయం మహిమ. కీర్తనలు 1వ అధ్యాయం ఇంగ్లీష్ మీడియమా తెలుగునా అదా? కీర్తనలు 1వ అధ్యాయం మహిమ చెప్తుంది. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ యొరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండురు. అతడు చేయుదంతులు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదర పొట్టు వలె నుండురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు అలాగున నుండక, నీతిమంతుల సభలో పాపుల నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. వీళ్ళందరిలో సండే స్కూల్ అందరిలో యాక్టివ్ ఎవరంటే మహిమనే. మామూలు యాక్టివ్ కాదు, హైపర్ యాక్టివ్. అందుకని మహిమకి ఇంకో టాస్క్ ఇచ్చాం. మహిమకి ఇంకో టాస్క్ ఉంది. అసలు ఇది చాలా కష్టం, కానీ షీఈ్ రెడీ టు సే. బైబిల్ గ్రంథంలో 66 అధ్యాయుల పేర్లు చెప్తుంది ఇప్పుడు మహిమ. 66 అధ్యాయాల పేర్లు. Genesis, Exodus, Leviticus, Numbers, Deuteronomy, Joshua, Judges, Ruth, 1 Samuel, 2 Samuel, 1 King, 2 King, 1 Chronicles, 2 Chronicles, Ezra, Nehemiah, Esther, Job, Psalms, Proverbs, Ecclesiastes, Song of Solomon, Isaiah, Jeremiah, Lamentation, Ezekiel, Daniel, Hosea, Joel, Amos, Obadiah, Jonah, Micah, Nahum, Habakkuk, Zephaniah, Haggai, Zechariah, Malachi. New Testament: Matthew, Mark, Luke, John, Acts, Romans, 1 Corinthians, 2 Corinthians, Galatians, Ephesians, Philippians, Colossians, 1 Thessalonians, 2 Thessalonians, 1 Timothy, 2 Timothy, Titus, Philemon, Hebrews, James, 1 Peter, 2 Peter, 1 John, 2 John, 3 John, Jude, Revelation. నాకు కూడా రావు నిజంగా 66 పుస్తకాలు నాకు కూడా రావు. ఎక్సలెంట్.
వెరీ గుడ్ మహిమ. ఇవే అధ్యాయాలు తెలుగులో ప్రియ చెప్తుంది. సరే, కంఠస్థ వాక్యాలు కీర్తనలో 65వ అధ్యాయం ప్రైజ్ చెప్తుంది. దేవా, సియోన్లో మౌనముగా నుంట నీకు స్తుతులు చెల్లించుటే నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడ సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరపు మేలు చేత మేము తృప్తి పొందేదము. మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతుల నివాసులందరికీ దూర సముద్రం మీదనున్న వారికి ఆశ్రయం అయిన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. బలముని నడికట్టుగా కట్టుకున్న వాడే, తన శక్తి చేత పర్వతమును స్థిరపరచువాడు ఆయనే. ఆయన సముద్ర ఘోషను వాడి తరంగముల ఘోషను అణుచువాడు. జనముల అల్లరిని చల్లార్చువాడు. నీ సూచక్రియను చూచి దిగంత వాసులను భయపడుదురు. ఉదయ సాయంత్ర ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుదువు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. దానికి మహదైశ్వర్యం కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వానజల్లుల చేత దాన్ని పదును చేయుచున్నావు. నీవు అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరం నీ దయాకిరీటంగా చేయుచున్నావు. నీ జాడల సారము వెదజల్లుచున్నవి. అడవి బీడుల సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందం నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. పచ్చికపట్లు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి. అన్నియు గానము చేయుచున్నవి. ఇంత పెద్ద అధ్యాయం. వెరీ గుడ్. రైట్. చివరిగా ఒక 5 ప్రశ్నలు, చిన్న క్విజ్ కాదు, చిన్న గేము. 5 ప్రశ్నలు అడుగుతాను. అందరూ బైబిల్ తీసుకొని సిద్ధంగా ఉండాలి. పెద్దవాళ్ళు కూడా, ఎవరైనా చదువు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, చదువుకున్న వాళ్ళు ఎవరైనా, మరి ఈ చిన్న గేమ్ ఇది అంతే. గేమ్ అంటే గేమ్ కాదు, బైబిల్లో ఉన్నవే. ఒక వచనం చెప్తాను, ఆ వచనంలో ఒక వస్తువు ఉంటుంది. ఆ వస్తువుని ఎవరైతే ముందు, శాలెంకి తీసుకుంటావో నువ్వే, మధ్యలో నిలబడు, ఇటు పెట్టు, ఇక్కడ పెట్టు. రైట్. అందరు కనబడతారా? అక్కడ పెట్టలేదు, ఆ కార్నర్ పెడతారా? అందరు కనబడండి. ఆ వస్తువు లేదా ఏదైనా ఆ వచనంలో ఉంటుంది. వచనంలో ఉన్నదాన్ని మరి మీరు త్వరగా తీసి ఎవరైతే ముందు శాలెంకి ఇస్తారో, శాలెం అంటే శాలెం కూడా మరి ఉండాలిగా దీంట్లో. శాలెం అంటే కాదు, రాజన్న, డేవిడ్ రాజన్న, నువ్వు పార్టిసిపేట్ దీంట్లో వస్తావా? గేమ్లోకి రావు, దా నువ్వు రా, మధ్యలో నిలబడన్నా 2 నిమిషాలు. దా అక్కడ, జడ్జి కాదు ఇది, దా
వెరీ గుడ్. అది తీసి అన్న చేతికి ఇవ్వాలి. రండి కదా, తోసుకోవద్దు, నెట్టుకోవద్దు, కింద పడద్దు. ఒకవేళ కిందకి వెళ్ళే పని అయితే మాత్రం పరిగెత్తొద్దు. అదే జాగ్రత్తగా జాగ్రత్తగా చిన్నగా నిదానంగా పోవాలి. 2 గేట్లు కింద తీసి ఉన్నాయో వేసి ఉన్నాయో, బయటకంటే ఆ బయటికి కాదు, కింద వరకు వెళ్ళొచ్చు. సరే చెప్తున్నాను. మొదటి అధ్యాయం 13వ వచనం. మొదటి అధ్యాయము 13వ వచనం. యోహాను 3వ పత్రిక 3వ యోహాను మొదటి అధ్యాయం 13వ వచనం. ఓకే, ప్రైజ్ గెలిచి గుర్తుపెట్టుకోండి. ఎఫ్సి నేమ్స్ రాసుకో, గుర్తుపెట్టు. తర్వాత అది జాగ్రత్త, మీరు అంత పరిగెత్తొద్దు. 34వ అధ్యాయం 12వ వచనం. 34వ అధ్యాయము 12వ వచనం. సంఖ్యాకాండం. ఫోన్లలో చూడకూడదు. ఫోన్లలో అంటే డైరెక్ట్గా అది వస్తువే అన్న చెప్పాను నేను. ఆడు ఉప్పు ప్యాకెట్ బాగా చిన్నగా చిన్నగా ఎవరు తీసుకొస్తారు చూద్దాం. అందరూ చదువు వచ్చిన ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయొచ్చండి. అంటే దీంట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, రెండోది కూడా ప్రైజీకేనా నా దాచిపెట్టాను. నానికి రత్న కూర అక్కిద్ది, కానీ కూరలు వేస్తుంది. ఉప్పుని దాచిపెట్టు. తర్వాత 3వ ప్రశ్న. 8వ అధ్యాయం 65వ వచనం. 8వ అధ్యాయం 65వ వచనం. మొదటి రాజుల గ్రంథం. ఎనిమిదో అధ్యాయం 65వ వచనం. మొదటి రాజుల గ్రంథం. నన్ను బిగితే ఎట్లా? కాబట్టి 3వ దేవుడు సలోమినా. తర్వాత 4వ ప్రశ్న 17వ అధ్యాయం 12వ వచనం. రాజులు
రాజుల గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. మొదటి రాజులు. ఇంట్లో ఉన్న పిండి అంత ఎత్తుకొస్తా. అక్కడ ఇంకొక వస్తువు కూడా ఉంది, అది తీసుకొచ్చినా పర్వాలేదు. ఆ వచనంలో ఇంకొక వస్తువు ఉంది కాదు, ఇంకొకటి కూడా ఉంది, అందుబాటులో ఉంటుంది. అది ఇంకొకటి కూడా ఉంది. ఆ కింద అసలు ఈ పిండి ఈ నూనె కాకుండా ఇంకొక వస్తువు ఉంది, దాన్ని గమనించు. అదే హలో, చేపలు బీక బాకండి. పుల్ల అంటే పుల్లే, చేప బీకి పుల్ల అంటావు. సరే, వాళ్ళు వచ్చేలోకి మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక ప్రశ్న. చదువు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ కూడా, వారి కోసం. వాళ్ళు ఎప్పుడు వస్తారో చూద్దాం. ఎస్, అయిపోయింది, రండి. ఇంకా మళ్ళీ అక్కడే ఉండకూడదు, ఇక్కడికి వచ్చి కూర్చోవాలి. అయిపోయింది, వచ్చేసింది. చివరి ప్రశ్న. అంటే దీని ద్వారా మనకేం అర్థం అవుతుందంటే, బైబిల్ త్వరగా రిఫరెన్స్ తీయడం, ఆ వాక్యాన్ని క్షుణ్ణంగా చదవడం అనేటువంటిది ఈ పిల్లలకి బాగా ఇది బాగుంటుందని ఒక చిన్న ఆట అన్నమాట. అంతే. వాళ్ళు ఆ వచనాన్ని వెతికే క్రమంలో రెఫరెన్స్ని బాగా చూస్తారన్నమాట. సరే, వీళ్ళు ఇప్పుడు రారట్టుందిగా. ఎవరు వెళ్ళారు? మేరీ అని ఆనంద్ చేయలేదా? చివరి ప్రశ్న. మా రండిరా పిల్లలు. నువ్వేం తీసుకొచ్చావు? నువ్వేం తీసుకురాలేదా? చప్పట్లు తీసుకొచ్చావా? నూనె ఎత్తుకొస్తా. సరేరా, మళ్ళీ ఇంటికి తీసిపోదు కానీ లేరా, అయిపోయింది లేరా. ఓకే, సరే. అశ్వితకు కూడా ప్రైజే అక్కడ పెట్టేసి ఇంట్లో పెట్టేసి. సరే, ఓకే. అశ్విత అండ్ అశ్విని రండి, వచ్చిందిలే, రండి. చివరిగా వచ్చేసింది. అశ్వితకి అశ్వినికి ప్రైజ్. మరి మీరేం తీసుకురాలేదుగా, రైట్. తర్వాత రెండవ వచనం, ఇర్మియా గ్రంథం 2వ వచనం. రెడీనా? ఇర్మియా గ్రంథం 2వ వచనం, 36వ అధ్యాయం. అదే కదా బాయ్స్. 2వ వచనం, 36వ అధ్యాయం ఇర్మియా గ్రంథం. ఓకే, మైత్రి ఇచ్చేసింది పుస్తకం. ఓకే, రైట్. ప్రార్థన చేసుకుందాం. స్కిట్ ఒకటి ఉన్నది, మరి పిల్లలు కొంతమంది రాలేదు. మరి డిసెంబర్ 31కి 2 స్కిట్లు వేస్తారు. అది పిండా అనన్య? అనన్య కూడా ప్రైజ్ ఇచ్చేద్దాం. పిండి కూడా ఉంది, పిండి, నూనె, పుల్ల 3 ఉన్నాయి. రైట్, తీసే మళ్ళీ దాన్ని జాగ్రత్తగా తీసే మళ్ళీ. తలలు వంచి మోకరిస్తాం, ప్రార్థన చేసుకుందాం.
డిసెంబర్ 31 కూడా ఇలాగనే చిన్న చిన్న క్విజ్ పోటీలు ఉంటాయి, చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి. పిల్లలను కూడా మీరు తీసుకురండి. తల్లిదండ్రులుగా వారికి చిన్నప్పుడే దైవికమైన జ్ఞానం అవసరం. ప్రార్థన, పిల్లలు మోకరించాలి, తలలో వంచాలి, కళ్ళు మూసుకోవాలి. పిల్లలు మోకరించండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. మరి ప్రపంచమంతా కూడా మరి ఈ దినములో సంతోషముగా జరుపుకుంటున్నటువంటి క్రిస్మస్ను దేవుని సంఘముగా మేము కూడా జరుపుకోవడానికి మీరు ఇచ్చిన కృపకై వందనములు. ఉదయకాలం నుంచి మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన మాటలు, మరియా ఎలాగైతే ఆ యొక్క గొల్లల మాటను తన హృదయంలో భద్రం చేసుకుందో, మరి చేరి వచ్చిన మేమందరము కూడా నీ మాటలను భద్రం చేసుకుంటూ మా మిగిలినటువంటి జీవితాన్ని, మా మిగిలినటువంటి బ్రతుకులను తండ్రి నీ కొరకై మేము సమర్పించుకొని కుటుంబములుగా నిన్ను సేవించే విషయంలో నీ వాక్యము తండ్రి సహాయపడునుగా. ఆ విధంగా మీ కృపను మెండైనటువంటి దీవెనను ఆశీర్వాదం అనుగ్రహించండి. చేరి వచ్చిన ప్రతి చిన్న బిడ్డ, యవనస్తులు, మరి పెద్దవారు, వృద్ధాప్యలో ఉన్నవారు, మరి ఈ దినములో ప్రత్యేకంగా క్రిస్మస్ పండుగ కొరకై సంతోషంగా దేవుని మందిరంలో గడపాలి, ప్రభువుని ఆరాధించాలని సంతోషంతో వచ్చినటువంటి వారు సహోదరులు, అలానే సహోదరులు తండ్రి వారిని బట్టి కూడా స్తుతిస్తూ ఉన్నారు. ప్రభా, మీరు మీ యొక్క మెండైనటువంటి దీవెన, కృప, ఆశీర్వాదం గడిచినటువంటి సంవత్సరం అంతా కూడా 2025వ సంవత్సరం అంతా మీరు అనుగ్రహించినారయ్యా, వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా మరి 5 రోజుల్లో మరి క్రీస్తు శకము 2026వ సంవత్సరంలోనికి ప్రవేశిస్తూ ఉండగా మా యొక్క జీవితాలను మీకు అప్పగించుకుంటున్నాం. కృపను అనుగ్రహించి దయగల హస్తాలకు మా కుటుంబాలను అప్పగించుకుంటున్నాం, సంఘాన్ని అప్పగిస్తూ ఉన్నాం. కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఒక్క 5 నిమిషాలు మౌనంగా ఉంటే పలహారం సిద్ధపరుస్తారు. పలహారం తీసుకొని కింద భోజనాలు ఉంటాయి, భోజనాలు కూడా ఉన్నాయి కాబట్టి అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా మరి మనం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరి క్రిస్మస్ పండుగను జరుపుకోవడం కొరకై కేక్ తీసుకొచ్చారు. కేక్ అది ఎవరు తీసుకొచ్చారు? నువ్వా? సరే తీసుకురా, ఒకటి తీసుకురా, కేక్ తీసుకురా. యాక్చువల్గా మరి మన సంప్రదాయం కాదు, కేక్ కటింగ్ అనేటువంటిది మనకి సాంప్రదాయం కాదు. కానీ మరి సంతోషంగా పిల్లలు తీసుకొచ్చారు కాబట్టి ఆ చిన్న కేక్ను మనము జరుపుకుందాం. రెండవది మన పార్థు బర్త్డే, క్షమించండి ఈరోజు పార్థు బర్త్డే. నేను ఆ సంగతి మర్చిపోయాను, చెప్పాలి కదా. రైట్, టేబుల్ బస్, అవును కరెక్ట్, అది తీసుకురా. ఇట్లా మాట్లాడొద్దు. చిన్నగా
సుశీలమ్మ అంటే ఏది? రండి రండి. ఒక 10 నిమిషాలు మౌనంగా ఉంటే మనం ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని కూడా ముగించుకుంటాం. ఈరోజు పార్థు బర్త్డే. మరి రవి, అంజలి వారిని ప్రేమిస్తూ వారికి ఇస్తూ వచ్చినటువంటి మరి పార్థును బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవాని పాదాలకు వందనాలు. మరి పార్థుకు మీరు ఇచ్చినటువంటి దయాక్రీడ బట్టి స్తుతిస్తూ ఉన్నాం. గడిచిన కాలమంతా కాచి కాపాడుతూ ప్రభా మీరు మీ భద్రతలో ఉంచుతూ తన యొక్క చదువుల్లోనూ ఆరోగ్యంలోనూ తన ఎదుగుదలలోనూ మీరు అనుగ్రహిస్తూ వచ్చిన మీ ప్రేమ అంతటి కొరకై స్తుతిస్తూ ఉన్నాం. కేక్ను పరిశుద్ధపరచండి, తన యొక్క సంతోషాన్ని అధికం చేయండి. భవిష్యత్ దినాలు తన ముందున్నటువంటి జీవితం నీ కొరకై జీవించలాగున యవన కాలంలోనే తను నిన్ను గుర్తులాగిన కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. హెప్సీ గారు రావాలి మీరు. క్రిస్మస్ కేక్ బర్నబస్ గడియపడి నుంచి బర్నబస్ క్రిస్మస్ కేక్ని పంపించున్నారు. చిన్న ప్రార్థన చేసుకో. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ పాదాలకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బర్నబస్ మరియు అంజలి వారిని ప్రేమించి వారికి ఇస్తూ వచ్చినటువంటి బిడ్డను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. వారి కుటుంబముగా వారి తల్లిగారు, అలానే మరి వారి అత్తమామలు, వారి యొక్క వదినలు శ్రావణి మరియు సరళ, వారి కుటుంబీకులు, పిల్లలు వారు తీసుకొస్తూ వచ్చినటువంటి కేక్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. వారి ఫలం అధికం చేయండి, కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.
పిల్లలు పిల్లలు రండి త్వరగా, పండురా రా త్వరగా రా. పిల్లలు ఎవరున్నారు రండి, పిల్లలందరూ రండి అమ్మా. సౌమ్య పంపించు అబ్బాయిని. లిల్లీ రావచ్చు నువ్వు కూడా, దా దా. క్రాంతి క్రాంతి ఇక్కడ ఉండాలా నువ్వు, త్వరగా రా రా. ఇట్లండి పిల్లలు, ఇట్లా ఇట్లా రండి. నీకే యుగ యుగముల వరకు ఎంతో. డేవిడ్ రాజన్న రండి. ఒక్క నిమిషం, డేవిడ్ రాజన్న. ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. ఓకే, సంతోషం. అలాగే పిల్లలు కూర్చోండి అమ్మా, కూర్చోండి. అయిపోయిందన్నా అన్న, అయిపోయిందా? ఇది కేక్ తీసేయి, కేక్ పక్కన పెట్టేసేయి. సలోమి అది పక్కన, తేజ కేక్ పక్క పెట్టేసి. సరే, చివరిగా రైట్, పిల్లలు కూర్చోండి అమ్మా 2 నిమిషాలు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం చొప్పున యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ప్రకారం తల్లి లేనటువంటి పిల్లలను, అలాగే విధవరాళ్లను ప్రేమించాలి అని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి వారి కోసం, మరి ఒంటరిగా ఉన్నటువంటి వారి కోసం, భర్తను కోల్పోయి మరి వారు ఉన్నటువంటి వారి కోసం దేవుని మందిరంలో నుంచి మరి దేవుడు అనుగ్రహించిన సమృద్ధి కొలది వారి కోసం చిన్న చిన్న గిఫ్ట్స్ తీసుకొచ్చాము. ఒక్కొక్కరిగా పిలుస్తాము. దయచేసి మీరు రండి, ముగించుకుంటాం, త్వరగా ముగించుకుంటాం. అయిపోయింది, ఇది ఒక్కటే ప్రోగ్రాం అయిపోతుంది, వెళ్ళిపోతాం. ఒక్కొక్కరిగా పిలుస్తాము, రండి. పిల్లలందరూ ఇక్కడ నిలబడండి అమ్మా, పిల్లలు ఇక్కడ నిలబడండి. మీరు ఇవ్వాలి, రండి పిల్లలు, రండి ఇక్కడికి రండి. ఈ పిల్లలు రండి. ప్రైజ్ ఇదా, జున్నురా, దా, ముగ్గురు రండి. ఇంకెవరున్నారు పిల్లలు? ఇదేడి ఆశీర్రా, ఆశీర్రా,
పండు దా రా రాదా సరే నువ్వు రా. సౌమ్య అబ్బాయి కొడుకు అబ్బాయిని పంపించు. అబ్బాయిని పంపించు ఇక్కడికి రండి. ఇంకెవరున్నారు చిన్నపిల్లలు? ఈ చైత్ర దా. ఇంకెవరున్నారు? నిలబడండి. రైట్. ఇంకెవరున్నారు చిన్నపిల్లలు? వాళ్ళ పిల్లలు లేదా అక్కడ? ఆంటీ శారమ్మ అంటే మీ పిల్లలు లేరా? శారమ్మ అంటే పిల్లలు లేరా? రాలేదా? రైట్. రైట్. ఈ పిల్లలు మీకు ఇస్తారు, తీసుకోండి. పేరు శారమ్మ ఆంటీ. శారమ్మ ఆంటీ రండి. గుండ్లాపల్లి శారమ్మ ఆంటీ రండి. త్వరగా రండి అమ్మా. శారమ్మ ఆంటీ త్వరగా రావాలి. శారమ్మ ఆంటీ రండి. ఇట్లా ఇట్లా ఇక్కడ పాప ముందుగా ఆంటీకి ఇచ్చి అటు తిరుగా ఆంటీ, అటు తిరుగా. రైట్. నెక్స్ట్ రూతమ్మ ఆంటీ రండి. పేరు తర్వాత చెప్పు. రూతమ్మ ఆంటీ రండి. అది తీసుకో నిహారిక, అది తీసుకో. మహిమ అవి తీసుకోమా. దా నువ్వు లేచిరామ్మా, ఒకరికి ఇచ్చు ఎవరెవరికి. నెక్స్ట్ రూతమ్మ ఆంటీ, తర్వాత విజయమ్మ ఆంటీ రండి. రా ఇట్రా మహిమ, అది టీవు, అది నా చేతికి. రూతమ్మ ఆంటీకి ఇదిగో. ఇది ఎవరికి? రూతమ్మ ఆంటీకా? అవి తీసుకో, ఇవమ్మా. తర్వాత విజయమ్మ ఆంటీ రండి. ఇదిగో చైత్ర, విజయమ్మ ఆంటీకి. ఆశీర్వాదం ఆంటీ రండి. త్వరగా రండి. దా ఇదిగో పైకి రండి త్వరగా. తులసిమ్మ ఆంటీ రండి. త్వరగా. రావణమ్మ ఆంటీ రండి. ఇది ఎవరిది? నాన్న ఇదిగో తులసిమ్మ ఆంటీకి అమ్మా. తులసిమ్మ ఆంటీకి వస్తుంది, కానీ వచ్చి నాకు వస్తుంది, ఇటు వస్తుంది. అది తీసుకో. ఇటు రండి, ఇటు వచ్చింది, అది తీసుకో. సరే కూర్చో. ఇదిగో తులసిమ్మ ఆంటీకి ఇచ్చేసి. తర్వాత జయమ్మ ఆంటీ రండి. అటు చూడు, వాడి ఫోటో తీసుకో. వాడు ఫోటో తీసుకుంటాడంటే వాడి చేతిలో లాక్కున్నావు అంతనే. వాడు ఈ కొండను లాక్కున్నావేంది? ఇదిగో ఈయన ఆంటీకి పట్టుకో. అటు చూడు. రైట్. జయమ్మ ఆంటీ ఎవరు? ఇదిగో రానన్నా. నువ్వు రా, నువ్వు ఇదిగో ఆంటీకి నువ్వు ఇవ్వు. ఇక్కడ ఈ ఆంటీకి. తేజ నువ్వు కాదు నాన్న. అబ్బాయి ఇస్తాడు, అన్న ఇస్తాడు. నీకు ఇంకోటి దా. ఇంకెవరున్నారు? చూడు. ఎవరు? విజయమ్మ ఆంటీ రండి. త్వరగా రండి. సరే ఇచ్చినప్పుడు అన్న విజయమ్మ ఆంటీకి ఇచ్చినప్పుడు అడగ. విజయమ్మ ఆంటీది కదా. అది
ఇంకెవరున్నారు? ఇంకెవరున్నారు చూడు, ఎవరు లేరా? రాదు. లక్ష్మక్క రాలేదా? పాట పాడుకుంటూ ఉంటాం. అలాగే మరి పలహారం కూడా పంచిస్తారు. రండి అన్న డేవిడ్ రాజు, అందరూ ఒకటి తీసుకుంటారా? 2 పంచుకోండి. 2 అవునా? దా ఆదిబాబు అన్నేడి ఏట మీ నాన్న కిందకి వెళ్ళాడా? సర్రా త్వరగా. జక్రయంకులు ఇటు రండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, పలహారాన్ని దీవించండి. నీ ప్రజలు ప్రేమించి సంతోషంతో తెచ్చుకున్నటువంటి పలహారాన్ని అందరము పంచుకుంటూ ఉండగా శక్తిని దయచేయండి, పరిశుద్ధపరచండి. మా యొక్క సహవాసము, మా ఐక్యత, మా ప్రేమ తండ్రి సదాకాలం నిలిచి ఉన్నట్లుగా ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. నువ్వు ఒకరు పట్టుకోండి, ఇద్దరు ఇస్తావు అంతే. సరే, చివరి ప్రార్థన అయిన తర్వాత మీరు కిందకు వెళుతుంటారు. ఆ కిందకు వెళ్ళేటప్పుడు ఆ పలహారం ప్యాకెట్లు ఇస్తారు, తీసుకోండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ పాదాలకు వందనాలు. ఇంతవరకు సహాయపడుతూ వచ్చినారయ్యా, వందనాలు. నీ ప్రజలు ఎంతో ఓపికతో తండ్రి మరి నీ సన్నిధిలో గడుపుతూ వచ్చినారు. అందుని బట్టి స్తుతిస్తా ఉన్నాం. చిన్న బిడ్డలు, మరి యవనస్తులు, పెద్దవారు, ఎవరి వారికి రావాల్సిన ప్రతిఫలం వారికి దయచేయండి. మంచి ఆరోగ్యం ఇవ్వండి, పిల్లలకు మంచి చదువులు ఇవ్వండి. మరి హాస్టల్స్లో ఉంటున్నారు, మంచి ఆరోగ్యం ఇవ్వండి. మరి పబ్లిక్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, చక్కగా చదువుకోవడానికి సహాయం దయచేయండి. అలానే మరి ప్రభు ఉద్యోగం కొరకై ప్రయత్నిస్తున్నారు, దూర ప్రాంతంలో ఉండి ఉద్యోగం చేసుకుంటున్నారు. భవిష్యత్తును ప్రభు మీ యొక్క దయగల హస్తాలకు అప్పగిస్తున్నాము. అలానే యవ్వన కాలంలో నీ యొక్క విలువైనటువంటి కాడిని, సులువైన కాడిని మోయడానికి కావాల్సిన కృపను దయచేయమని వేడుకుంటా ఉన్నాం. పెద్దవారు ఉన్నారు, మంచి ఆరోగ్యం ఇవ్వండి. అలానే వారి కుటుంబ పరిస్థితులు తండ్రి మరి బాగు చేయండి, సమాధానపరచండి, నెమ్మదిపరచండి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచమని వేడుకుంటాం. వారికి ఉన్నటువంటి పాడి, పంట, వృత్తి, వ్యాపారం దీవించి ఆస్వాదించమని వేడుకుంటున్నాం. అలానే మరి నూతనమైనటువంటి కార్యాలు ఏవైతే తలపెట్టినారో, మరి స్థలములు కొంటున్నారు, అలానే ఇల్లు కట్టించుకుంటా ఉన్నారు, పిల్లల చదువుల కొరకై మరి ప్రణాళికలు వేసుకుంటా ఉన్నారు. ఇంకా వారు ఎన్నో వ్యాపారాలు మొదలు పెట్టాలని మరి నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా కృపను అనుగ్రహించండి. ఇలాగ మరి పెద్దవారు ఉన్నారు, మరి తండ్రి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం ఇచ్చండి. అనాథ పిల్లలు ఉన్నారు తండ్రి, వారిని జ్ఞాపకం, హాస్పిటల్స్లో ఉన్నారు రోగస్తులుగా, వారికి స్వస్థత ఇచ్చేయండి. ఇంకా ఎంతోమంది వృద్ధాశ్రమాల్లో ఉన్నారు ప్రభా, జ్ఞాపకం చేసుకోండి. ఇలాగ ఈ సహవాసాన్ని దీవించి ఆస్వాదించమని వేడుకుంటూ, ముందున్నటువంటి భోజన సహవాసాన్ని కూడా దీవించి ఆస్వాదించమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ, సంతోషము, సమాధానము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండి కాపాడి నడిపించునుగాక, ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. కింద భోజనాలు ఏర్పాటు చేయబడినాయి, ఎవరు వెళ్ళొద్దు, దయచేసి భోజనం చేసి వెళ్ళాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఒక పాట పాడుకుంటూ ఉంటాం, సమయంలో మనం వరుసగా లేచి క్రిందకు వెళ్తాం. భోజనాలు సిద్ధపరచండి, కిందకు వెళ్ళండి త్వరగా. భోజనాలు రత్నకుమార్ అక్క, క్రీస్తురాజ్యం అక్క, మరి మీరు త్వరగా వెళ్ళండి. మగమక్క మీరు త్వరగా వెళ్ళండి. శివ కిందకు వెళ్ళండి.
జీవాన్ని శ్రమిస్తాను ఇస్తున్నటువంటి ఆహారం శ్రమిస్తాను దాన్ని మరి ఇది ఎవరిదాన్ని తీసుకురాబడితే మరి రాజన్న అలానే మరి పవిత్ర శిశువు వారి యొక్క కుమారుడు ఇద్దరు వారి కుటుంబము వారి యొక్క సమర్పణ వారికి ఇస్తూ వచ్చిన మంచి మనస్సు బట్టి శ్రమిస్తాను వారి యొక్క ఫలం అధికం చేయండి వారి కుటుంబ జీవితాల్లో వారి కలిగి ఉన్న ఆశలు వారి యొక్క ఆలోచనలు తలంపులు వారిని దృష్టి ఉంచి ఆలోచన చేయవచ్చు మీ నా మహిమాత్మే ప్రతి ఒక్క కార్యం జరిగించుకొని పెడుతుంటాము కూర్చున్న శక్తి బలమార్గం దయచేయండి మీ ప్రజలకు మీ పని నిమిత్తమై ఆలోచన కలిగే రీతిగా సహాయం దయచేయండి నేను వారిని జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే శ్రేష్ఠమైన ఆహారం గ్రహించుకోండి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి ఆమేన్. స్తుతించు నా ప్రాణమా మహిమా హల్లెలూయా స్తుతించు నా ప్రాణమా ప్రభుని స్వయంవాసి యేసుక్రీస్తు వారికి జై హల్లెలూయా. అది ఎవరు అడ్డం రాలే కానీ అయిపోయిందా